డాక్టర్ గారు, కడుపుబ్బరం తగ్గడానికి ఒక చక్కటి పథ్యాహారం తయారు చేద్దామన్నారు కదా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా ఒకసారి? తప్పకుండా. కడుపుబ్బరాన్ని తగ్గించే పథ్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు: సొంఠి, నువ్వులు, బెల్లం, పాలు. కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, చాలా తేలిక, చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. అలాగే ఎక్కడికో వెళ్ళి కొనుక్కురావాల్సిన అవసరం కూడా లేదు. పదార్థాలన్నీ ఇంట్లో ఉండేటువంటివే. మనం చెప్పుకున్నాం కదా ఇందులో సొంఠి, నువ్వులు అది వాడుకుంటున్నామని. మొట్టమొదటి తీసుకునేటువంటిది నువ్వులు. నువ్వులు ఏంటంటే ఒక మంచి యాంటాసిడ్ లాగా పనిచేసి కడుపు ఉబ్బరం అది తగ్గించడానికి ఉపయోగపడతాయి. అలాగే మనం చెప్పే పథ్యాహారాలన్నింటిలో కూడా ఉన్న ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక ఔషధంలా ఉపయోగపడమే కాక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా మంచి పక్కన సైడ్ బెనిఫిట్స్ అన్నీ కూడా చాలా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ నువ్వులు యాంటాసిడ్లా పనిచేయడమే కాకుండా దీంతో ఏంటి మనకి అందరికీ తెలిసినటువంటిది ఐరన్ అది కూడా బాగా వస్తుంది, కాల్షియం బాగా వస్తుంది. అంటే ఇటు మంచి ఔషధంలాను పనిచేస్తుంది, అటు శరీరానికి ఒక మంచి బలాన్ని కూడా ఇస్తుంది అనమాట. నువ్వుల్ని కొద్దిగా తేలిగ్గా వేయించుకోవాలి. వేయించి నువ్వుల పొడిలాగా తయారు చేసేసుకోవాలి. ఈ వేయించి పొడి చేసుకున్నటువంటి నువ్వుల పొడి ఒక 100 గ్రాములు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మీరు లెక్క ప్రకారం పెట్టుకోండి, మేము మీకు చూపించడానికి సుమారుగా వేసుకుంటాం. కొంచెం ఈ నువ్వుల పొడిని బౌల్లోకి పెట్టుకుందాం. ఓకే. మనం ఇందులో తర్వాత వేసుకోవాల్సినటువంటిది ఏంటంటే సొంఠి. సొంఠి కూడా ఈ కడుపు ఉబ్బరం తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. తేలిగా అందరి ఇళ్లలో ఉండేటువంటిదే సొంఠి కూడాను. అయితే సొంఠిని పొడి చేసుకోవడానికి ముందు ఏం చేయాలంటే అది వేడి చేసేటువంటి గుణం లేకుండా ఉండడం కోసమని మూకుట్లో కొద్దిగా నెయ్యి వేసి ఆ నేతిలో ఈ సొంఠి కొమ్ములను అందులో వేసి కొద్దిగా వేగనివ్వాలి. కొంచెం పెళ్ళపెళ్ళలాడేటట్టు వేగిన తర్వాత ఆపేసి తర్వాత చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలన్నమాట. అలా తయారు చేసుకున్నటువంటి సొంఠి పొడి మనం రెడీగా పెట్టుకున్నాం, నేతిలో వేయించి పెట్టుకున్నటువంటిది. ఈ సొంఠి పొడిని నువ్వుల పొడిలో సగం అంటే ఒక 50 గ్రాములు తీసుకోవాలి. సో మనం నువ్వుల పొడిలో సగంగా సొంఠి పొడిని కూడా అందులో వేసి కలుపుదాం. ఓకే. సో మనం ఇందులో తర్వాత వేసుకోబోయేటువంటిది బెల్లం. బెల్లం కూడా చక్కటి యాంటాసిడ్, మళ్ళీ ఇందులో ఉండేటువంటి ఐరన్, పోషక విలువలు వస్తాయి, ఆరోగ్యము అంటే రుచి కూడా బాగుంటుంది. మందు వేసుకోవాలంటే ఒక బాధ, ఏదో ఒక సిక్ ఫీలింగ్ అంతా ఉంటుంది. అలా కాకుండా రుచిగా తయారు చేసుకునేటప్పుడు, ఆహారంగా తయారు చేసినప్పుడు ఒక సిక్ ఫీలింగ్ లేకుండా హ్యాపీగా ఏదో ఆహారం తిన్నామనిపిస్తూ ఉంటుంది కదా. అందుకని ఇప్పుడు ఏంటంటే ఒక లడ్డూలాగా చేస్తాం మనం దీన్ని. బెల్లాన్ని సుమారుగా ఒక అంటే మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉండేలా ఒక 75 గ్రాముల పరిమాణాలు, అంటే 100 గ్రాముల నువ్వుల పొడి వేసుకున్నాం, 50 గ్రాములేమో సొంఠి పొడి వేసాము. సో ఇది 75 గ్రాముల బెల్లం పొడి అన్నమాట. ఇందులో కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలిపేసి లడ్డూలు మనం చిమ్మిలి ఉండలు చేసుకుంటాం కదా, అలా చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ లడ్డూలు చేసుకోవటప్పటికి మనకి పథ్యాహారం రెడీ అయిపోయినట్టే. ఓకే. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? ఇదేంటంటే కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవాళ్ళు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి ఇలాంటి లడ్డూలు చేసి రెడీగా పెట్టి ఉంచేసుకోవాలి. పొద్దున్న ఒకటి, సాయంత్రం ఒకటి ఆ లడ్డూ తిని వెంటనే కొంచెం పాలు తాగాలన్నమాట. ఓకే. కాచిన పాలు, కాచి పెట్టుకున్నటువంటి పాలు, వేడివేడిగా కాకుండా గోరువెచ్చగా అలా తీసుకుంటున్నట్టయితే ఏంటంటే అది ఒక మంచి యాంటాసిడ్ మందులాగా పనిచేస్తుంది. ఇటు ఆహారము, తర్వాత ఆరోగ్యం అన్నింటికి ఉపయోగపడుతూ ఉంటుంది. కడుపు ఉబ్బరం తేలిగ్గా తగ్గుతుంది దీంతో. అలాగే ఎప్పుడైనా కొంచెం కడుపు ఉబ్బరం ఎక్కువగా ఉందనుకోండి, ఆ టైంలో అయితే 2 ఉండలు తీసుకొని కొంచెం పాలు తాగాలి. ఓకే డాక్టర్ గారు.